మంగళవారానికి అధిపతి కుజుడు. ఈరోజు మంగళవారం. కుజుడి బలం ఉంటే రుణ బాధలు అనేవి తక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రపరంగా ఎదుటివారికి రుణం ఇచ్చేటప్పుడు లేదా రుణం తీసుకునేటప్పుడు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా మంగళవారం ఎవరికీ కూడా అప్పు ఇవ్వకూడదు. అప్పు తీర్చటానికి మంగళవారం చాలా అనుకూలమైన రోజు. మంగళవారం కుజహోర అంటే ఉదయం 6 నుంచి 7 మధ్య ప్రాంతంలో, లేదా మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్య ప్రాంతంలో, లేదా రాత్రి 8 నుంచి 9 మధ్య ప్రాంతంలో కుజహోర ఉన్న సమయంలో మీకు ఉన్నటువంటి రుణం తీర్చేస్తే మళ్ళీ దాదాపుగా రుణం చేయవలసిన పరిస్థితి రాదని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి మంగళవారం అనేటటువంటిది అప్పు తీర్చడానికి అనుకూలమైన రోజు. అప్పు మాత్రం తీసుకోకూడదు. బుధవారం అప్పు తీసుకోవటానికి అనుకూలమైన రోజు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా భరణ్యాం సంగ్రహం కుర్యాత్ అంటుంది జ్యోతిష శాస్త్రం. అంటే భరణీ నక్షత్రం ఉన్న రోజు అప్పు తీసుకుంటే చాలా మంచిది అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా రుణం తీసుకోవాలంటే భరణీ నక్షత్రం ఉన్న రోజు తీసుకుంటే చాలా మంచిది. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాల్లో అప్పు ఇస్తే చాలా మంచిది. ఆ నక్షత్రాలు ఉన్న రోజుల్లో అప్పు ఇచ్చినా దానివల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఆ నక్షత్రాలు ఏంటంటే అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, శ్రవణ, ధనిష్ట, శతభిష, రేవతి. ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో ఎదుటి వాళ్లకు మనం అప్పిచ్చినట్లయితే ఇవ్వటం వల్ల మనకు మంచి జరుగుతుంది, తీసుకోవటం వల్ల వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. అయితే ఎప్పుడైనా సరే హస్తా నక్షత్రం ఉన్న రోజు అప్పు తీసుకోకూడదు. సంక్రమణ జరిగిన రోజు అప్పు తీసుకోకూడదు. ఆదివారం రోజు అప్పు తీసుకోకూడదు. ఈ రోజుల్లో అప్పు తీసుకుంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే ధనిష్ట పంచకాలు అని ఉంటాయి. అంటే ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ 5 నక్షత్రాలను ధనిష్ట పంచకాలు అంటారు. ఈ ధనిష్ట పంచకాలున్న రోజుల్లో అప్పు ఇవ్వటం కానీ అప్పు తీసుకోవటం కానీ చేయకూడదు. అలా చేయటం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ద్విపుష్కర యోగము, త్రిపుష్కర యోగం అని ఉంటాయి. ఆ ద్విపుష్కర యోగము, త్రిపుష్కర యోగం వచ్చినప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి మనం ధనం అప్పుగా ఇవ్వటం కానీ ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ధనం తీసుకోవటం కానీ చేయకూడదు. ఆ ద్విపుష్కర యోగము, త్రిపుష్కర యోగం ఏంటంటే, ద్విపుష్కర యోగం అంటే ఎప్పుడైనా సరే ఆదివారము, మంగళవారము, శనివారము ఈ 3 వారాలు కూడా విదియ, సప్తమి, ద్వాదశి ఈ తిథులతో కలిసి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలతో కలిసి వస్తే దాన్ని ద్విపుష్కర యోగము అంటారు. అంటే ఈ వారము, ఈ నక్షత్రము, ఈ తిథి ఇవి ఎప్పుడైనా సరే కలిసి వస్తే దాన్ని ద్విపుష్కర యోగం అంటారు. ఆ ద్విపుష్కర యోగం ఉన్నప్పుడు కూడా అప్పు ఇవ్వటం కానీ అప్పు తీసుకోవటం కానీ చేయకూడదు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా త్రిపుష్కర యోగం అని ఇంకొక యోగం ఉంది. ఆ యోగం ఏంటంటే వారాల పరంగా ఆదివారం, మంగళవారం, శనివారం, తిథుల పరంగా విదియ, సప్తమి, ద్వాదశి, నక్షత్రాల పరంగా కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. ఈ తిథి కానీ ఈ వారం కానీ ఈ నక్షత్రం కానీ ఈ 3 కలిసి వస్తే దాన్ని త్రిపుష్కర యోగం అంటారు. ఆ త్రిపుష్కర యోగం ఉన్నప్పుడు కూడా అప్పు ఇవ్వటం కానీ అప్పు తీసుకోవటం కానీ చేసినట్లయితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన విధంగా రుణం ఇవ్వటం కానీ రుణం తీసుకోవటం కానీ ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసినట్లయితే దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.